ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబులో భయం మొదలైందని, ధైర్యం కోసం ఆయన ఉభూత వైద్యుడిని సంప్రదిస్తే మంచిదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన అంబటి ఇటీవల తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో సీఎం చేసిన ప్రసంగంపై స్పందించారు. పెద్దాపురంలో చంద్రబాబు చేసిన ప్రసంగంలో ఆయన భయం కొట్టించినట్టు కనిపించిందని అంబటి వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎన్ని హామీలను నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే అధికార కూటమి ఓటమి పాలవడం ఖాయమని అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. ప్రజల మద్దతుతో వైసీపీ అధినేత జగన్ తిరిగి అధికారంలోకి రావటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నెంబర్ 2 ఏంటంటే ఆయన స్త్రీ శక్తి బస్సు ఫ్రీ బస్ గురించి చెప్తూ ఆ వేదిక మీద ఒక మాట అన్నాడు. మీరు తిరుపతి వెళ్ళాలంటే వెళ్ళి దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు, లేదు శ్రీశైలం వెళ్ళాలంటే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, అన్నవరం వెళ్ళాలంటే దర్శనం చేసుకోవచ్చు అని మహిళలకు, ముందుగా ఉన్నటువంటి మహిళలకి, కూర్చున్న మహిళలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు. నేను అడుగుతా ఉన్నా, పెద్దాపురం నుంచి తిరుపతి వెళ్ళడానికి దర్శనానికి అవకాశం ఉందా? ఫ్రీ బస్సులో డైరెక్ట్ బస్సు ఏదైనా ఉందా? నువ్వు ఇచ్చినటువంటి ఆ 6 కేటగిరీల్లో ఏది తిరుపతి వెళ్ళే ప్రశ్న లేదు. ఎట్లా తిరుపతి వెళ్తారు? ఏదో సమావేశం ఏర్పాటు చేశాం కదా, ముందు మహిళా మనులు తీసుకొచ్చాం కదా అని వారికి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాంతోపాటు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 14 సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెప్తూ వచ్చాడు. ఏంటది? చెత్త నుంచి సంపద అని. కొత్తగా పెట్టింది ఏం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు. ఒకటి. రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర, దీంతో పాటు యుద్ధం అంట, దోమల మీద యుద్ధం అంట. నా చిన్నప్పుడు కూడా చెప్పాడు, దోమల మీద యుద్ధం అని కత్తి పెట్టేశారు ఒకసారి పెద్ద వాల్ పోస్టర్. దోమల నిర్మూలన కార్యక్రమం ఇది. సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం. దానికి యుద్ధం ఏంటి? అవి మనతో యుద్ధం చేస్తాయా? దోమలు మందు కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా పెద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, మొత్తం ఆ ఉపన్యాసాన్ని అంతా కూడా అద్యాంతం నేను విన్నాను. ఎందుకంటే ఏదైనా మాట్లాడవలసి వస్తుందేమో నేను విన్నాను.